జపాన్ మామిడి పండ్లంటే ఆహా ఓహో అంటూ లొట్టలేసుకుని తింటాం. కిలో వేలకు వేలు పోసి కొంటాం. కానీ మన మ్యాంగోస్ని జపనీలు తినరా? మన మామిడిపై జపాన్ ఎందుకు నిషేధం విధించింది? జపాన్కి చెందిన మియాజాకి మ్యాంగోస్కు అంతర్జాతీయ మార్కెట్లో కిలో 3 లక్షల వరకు ధర పలుకుతోంది. ఏంటి పరిస్థితి? మియాజాకి మ్యాంగో జపాన్లో పండే ఈ మ్యాంగో విలాసానికి అరుదైన రుచికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఈ పండు పక్వానికి వచ్చాక రక్తంలా ఎర్రగా మెరిసిపోతూ ఉండడం వల్ల దీనిని అక్కడి వారు ఎంతో మురిపెంగా ఎగ్ ఆఫ్ ది సన్ అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పండుకు ఉన్న క్రేజ్, డిమాండ్ అంత ఇంత కాదు. గ్లోబల్ మార్కెట్లో 1 కిలో మియాజాకి మామిడి పండ్ల ధర 2.5 లక్షల పైమాటే. మన దగ్గర ఈ మామిడిని అపురూపంగా చూస్తారు. అయితే మన మామిడి పళ్లను మాత్రం జపాన్ ప్రభుత్వం ఇష్టపడడం లేదు. ప్రపంచంలోనే మామిడి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం మనది. కానీ జపాన్ ఈ ఏడాది భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించింది. పురుగులు, తెగుళ్ల నివారణ ప్రక్రియలో లోపాలు గమనించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. భారత్ నుంచి పండ్ల ఈగలు, తెగుళ్ల గుడ్లు లేదా లార్వాలు తమ దేశానికి చేరి జపాన్ వ్యవసాయానికి నష్టం కలిగించవచ్చు అని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. 1980లోనూ నిషేధం విధించి 2 దశాబ్దాల పాటు కొనసాగించారు. భారత పండ్ల శుద్ధి కేంద్రాల్లో లోపాలను గుర్తించిన తర్వాత జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మామిడి పండ్ల సీజన్లో ప్రతి ఏడాది జపాన్ తమ ఇన్స్పెక్టర్ల బృందాన్ని భారత్కు పంపుతుంది. ఈ అధికారులు వేపర్ హీట్ ట్రీట్మెంట్ అని పిలిచే ప్రత్యేక ప్రక్రియ ద్వారా మామిడి పండ్లను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియను కీటకాలు, వాటి గుడ్ల నుంచి మామిడి పండ్లను కాపాడేందుకు ఉపయోగిస్తారు. పండును కొద్ది సమయం పాటు ఒక హీట్ ఎయిర్ ఛాంబర్లో పెడతారు. అప్పుడు మామిడి పండు లోపాలు ఉన్న కీటకాలు, లార్వాలు చనిపోతాయి. అయితే ఎగుమతి చేసే మామిడి పండ్ల ప్రాసెసింగ్లో లోపాలను గుర్తించారు జపాన్ అధికారులు. ఈ లోపాలను గుర్తించిన తర్వాత జపాన్ యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ భారత మ్యాంగోస్ దిగుమతిని నిషేధిస్తూ ఒక ప్రకటనను జారీ చేసింది. జపాన్ అధికారులు పూర్తిగా సంతృప్తి చెందే వరకు భారత్ నుంచి మామిడి పండ్ల దిగుమతులను నిలిపివేస్తామని ఈ అసోసియేషన్ పేర్కొంది. ఇది ఎగుమతులకు మంచి సీజన్ కావడంతో మనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జపాన్ ఫుడ్ మార్కెట్ చాలా కఠినమైంది. ప్రతి దిగుమతి క్వాలిటీపై దృష్టి పెడతారు. అధికారులు చిన్న లోపాలను కూడా వదిలిపెట్టరు. లంచాలు తీసుకొని చూసి చూడనట్లు ఉండే పరిస్థితి లేదు. యుద్ధం ఎఫెక్ట్తో గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసే అవకాశం లేదు. గల్ఫ్లో ఫుడ్ విషయంలో కఠినమైన ఆంక్షలేమీ ఉండవు. జపాన్ మాత్రం పండ్లు, కూరగాయలను దిగుమతి చేసుకునే ముందు వాటి నుంచి ఎలాంటి వ్యాధులు సోకకుండా నివారించేందుకు వేపర్ హీట్ ట్రీట్మెంట్ను తప్పనిసరి చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా మ్యాంగోస్ మన దేశంలో పండుతాయి. ప్రపంచంలో మొత్తం మామిడి పండ్ల ఉత్పత్తిలో 40% నుంచి 45% భారత్తోనే ఉత్పత్తి చేస్తుంది. ఇండియాలో 1000 రకాల మామిడి పండ్లు దొరుకుతాయి. 2024-25లో 30,000 టన్నుల తాజా మామిడి పండ్లను భారత్ ఎగుమతి చేసింది. వాటిలో ఎక్కువగా యుఏఈ, అమెరికా, బ్రిటన్, కువైట్, ఖతార్కు ఎగుమతి అయ్యాయి. జపాన్, భారత్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఆల్ఫోన్సో, కేసర్, బంగినపల్లి, లంగ్రా, చౌసా, మల్లిక వంటి కొన్ని ప్రత్యేక రకాల మామిడి పండ్లను ఎగుమతి చేశారు. ఆల్ఫోన్సో మామిడి పండ్లను జపనీయులు ఇష్టంగా తింటారు.
వీటి ఎగుమతి ఆగిపోతే మహారాష్ట్ర రైతులు ఎక్కువ నష్టపోనున్నారు. జపాన్ నిషేధ ప్రభావం ఒక్క మామిడి పండ్లపైనే కాదు, మన దేశ ఎగుమతులు విశ్వసనీయతపైనే అనుమానాలు రేకెత్తేలా చేసింది. అందుకే నిషేధం ఎత్తివేసేలా కేంద్రం ప్రయత్నించాలని కోరుతున్నారు ఎగుమతిదారులు.